నేనైతే ఈరోజు అయితే పెసరగారెలు అయితే చేస్తున్నానండి. నైట్ అయితే పెసర్లు శుభ్రంగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకున్న. పొద్దున్నేనైతే మిక్సీకి వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి కలిపినండి. పచ్చిమిరపకాయలు, సాల్ట్, అల్లం మిగతాగా మిక్సీ పట్టిన తర్వాత కారం అందులో కలిపేసిన. ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగానైతే కలుపుకోవాలండి. మొత్తం స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం గారెలు అయితే వేసుకోవాలండి. పెసర గారెలు గరిటెనైతే ఆయిల్లో ముంచిన తర్వాత ఆయిల్ అంటుకుంది గరిటెకైతే. ఇలా మనం చేసుకున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టుకోవాలండి. మధ్యలో హోల్ పెట్టడం వల్ల ఏంటంటే తొందరగా ఉడుకుద్ది, డీప్ ఫ్రై అవుతుంది నూనెలో. అందుకే అట్లా పెట్టేసిన. ఇదిగోండి అన్నీ ఈ విధంగానే వేసుకోవాలి. మాడకుండా మనం ఇది తిరిగేసుకోవాలి. ఇదిగోండి ఇది కూడా వేగింది. బయట కొనుక్కొని తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే నేనైతే ఈ విధంగా గారెలు అయితే చేసానండి. ఒక విధంగా వేయించుకోవాలి నూనెలోనైతే. మొత్తం కాలాలండి. ఇంకా లోపల ఏంటంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. మధ్యలో హోల్ పెట్టడం వల్ల ఏంటంటే లోపల నుంచి ఉడికింది. చూడండి ఇట్లున్నాయి. బాగున్నాయా? చాలా బాగుంది. చాలా బాగున్నాయా? తుంపు 2 ముక్కలదే ఉడికింది. లోపల మొత్తం నూనెలో ఉడికింది. చాలా ఇదిగోండి లోపల కూడా మంచిగా ఉడికింది. సాల్ట్, కారం కూడా సరిపోయింది. మొత్తం పెసరగారెలు అయితే రెడీ అయినాయండి. ఇదిగోండి లోపల కూడా మొత్తం ఉడికింది. చాలా బాగున్నాయి.